కూకట్పల్లిలో ₹1,00,00,000 దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు మోటార్ సైక్లిస్టు నుంచి కోటి దోచుకున్న గ్యాంగ్ను 24 గంటల్లోనే పట్టుకున్న కూకట్పల్లి పోలీసులు దోపిడీ సొమ్ములో 77 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకొని ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడు కుస్రుద్దీన్తో పాటు దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన గ్యాంగులో ఒమర్ షరీఫ్, హౌస్ సద్దాం, హామీద్లు ఉన్నారు. బాధితుడు కుస్రుద్దీన్ హవాలా డబ్బుపై కన్నేసి పథకం రచించాడు. దీనితో బాధితుడై కుట్రలో భాగమై నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కళ్ళలో కారం పొడి చల్లి ఆపై దోపిడీ చేశారు. కుస్రుద్దీన్ క్యాష్ రిసీవ్ చేసుకొని వెళ్తున్న సమయంలో 3 బైక్లపై వెంబడించి గ్యాంగ్ పథకం అమలు చేసింది. పిల్లర్ నెంబర్ 836 వద్ద ఘటన జరిగింది. కుస్రుద్దీన్ కళ్ళలో కారం కొట్టి ఆ సమయంలో బస్సును ఢీకొట్టి బాధితులు కింద పడ్డారు. కళ్ళలో మిరప్పొడి వేసి నగదు ఉన్న కాటన్ బాక్స్ నిందితులు దోచుకుని వెళ్లారు. ఆ సమయంలో కూకట్పల్లి కానిస్టేబుల్ ఆ రూట్ వెళ్తూ ఘటనపై ఇన్స్పెక్టర్కి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. సంఘటనా స్థలంలో నిందితులు హోండా యాక్టివా వదిలేసి పరారీ అయ్యారు. వాహనం క్లూ ఆధారంగా నిందితులను ట్రేస్ చేసిన పోలీసులు వాహనం ఓ లేడీ పేరు మీద ఉందని గమనించారు. దాన్ని బహదూర్పురకు చెందిన సోహెల్ వాడుతున్నట్లుగా గుర్తించారు. సోహెల్ ఫోన్ సిగ్నల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూపించింది. సోహెల్ కూడా కుట్రలో భాగమే. అతనితో పాటు మరో 2 శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు లక్నోకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఇంకా 5 మంది నిందితులను పరారీలో ఉన్నారు. పోలీసులు గాలింపు కొనసాగుతుంది. సీసీటీవీ టెక్నికల్ ఎవిడెన్స్తో ఈ కేసును ఛేదించారు. కూకట్పల్లి పోలీసులు మరియు బాలానగర్ సీసీఎస్ జాయింట్ ఆపరేషన్ చేసి వేగంగా కేసును ఛేదించినందుకు వారిని డీసీపీ రితిరాజ్ అభినందించారు. ఇది ఈరోజు ప్రెస్ మీట్ మేము ఒక కూకట్పల్లిలో జరిగిన కేసు గురించి పెట్టాము. దీనిలో మన లోకల్ పోలీస్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్, మన ఏసీపీ బాలానగర్ నరేష్కి ఆధ్వర్యంలో అండ్ మన సిసిఎస్ టీమ్కి ఫుల్ సపోర్ట్ నుంచి మన సిసిఎస్ ఏసీపీ గారికి ఆధ్వర్యంలో మన వాళ్ళు చాలా మంచిగా ఒక కేసు పట్టుకున్నారు. ఈ కేసులో యాక్చువల్లీ ఇది అన్నీ నిన్న జరిగింది. దీనిలో 2 పార్టీస్ మన విక్టిమ్ అందరి దగ్గర ఇది ప్రెస్ నోట్ ఉంది కదా. తో దీనిలో 2 విక్టిమ్ పార్టీ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కూకట్పల్లి ఏరియాలోనే వాళ్ళ మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకుపోయారు. ఫార్చునేట్గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి మన సిసిటిఎన్ఎస్ కానిస్టేబుల్ వైభవ్ ఆ రూట్లో క్రాస్ చేసినప్పుడు అతనిది అన్ని చూశారు. చూసిన తర్వాత అతను మన ఎస్హెచ్ఓ గారు సుబ్బారావుకి చెప్పారు. అప్పుడు సుబ్బారావు ఇమీడియట్లీ సీన్కి పోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడ నుంచి ఫస్ట్ అక్యూజ్డ్కి తీసుకొచ్చారు. అన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదే మాట జరిగింది. వాళ్ళ నుంచి క్యాష్ పోయింది. మళ్ళీ ఆ సీన్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది. అక్కడే స్కూటీది నంబర్ ఏంటి, ఆ నంబర్కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది స్కూటీ ఒక పర్సన్ మదర్ పేరు మీద ఉంది. సోహెల్ ఒక లేడీ పేరు మీద ఉంది. ఆ